దీన మనసు గల వారి యొద్ద నేను నివసించు. గరిష్ఠుల దగ్గర కాదు. ఇది నెలలో పడుకుబడి కోసము నానా పాటలు, నానా ఫీట్లు పడుతూ ఉన్నారు. సమాజంలో ఎలాగైనా అది గొప్పగా ఉండడానికి అది కోరుకోలే దేవుడు. ఎవడైతే వినయ మనస్కుడై ఉంటాడో, ఎవడైతే దీన మనస్సు గలవాడై ఉంటాడో వారితో నేను నివసిస్తాను అంటాను. అందుకని పేతురు పత్రికలోనే మీలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనుడే. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఈ నిరీక్షణ కోసమే కదా పౌలు గారు గొలుసులతో బంధించబడ్డారు. రాజుగారు, ఈ నిరీక్షణ కోసమే నేను గొలుసులతో బంధించబడ్డాను అంటాడు. అందుకని విశ్వాస జీవితంలో రోమాపత్రిక 12:12, రోమిలకు రాసిన పత్రిక 12:12, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారై. సరే, శ్రమలయందు ఓర్పు. ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా ఆర్పుతుంది. ఓర్పు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. రాజుని ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడై ఉన్నందున ఏ హానియు కలగలేదు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడై ఉన్నాడు. సరే, తన దేవుని యందు. రాజుగారు ఎలాగైనా దానియేలును విడిపించాలని నానా ఫీట్లు, నానా బాధలు పడ్డారు. 6వ అధ్యాయము 14వ వచనం దానియేలు గ్రంథం. బహు వ్యాకులపడి దానియేలు రక్షించవలనని తన మనసు దృఢము చేసుకొని ప్రయత్నము చేశాను. అయ్యో, ఒక నమ్మకమైన వాడు సింహాల గుహ వెళ్తున్నాడే, ఎలాగైనా విడిపించాలి. కానీ ధైర్యపరుస్తూ రాజుగారే ధైర్యపరుస్తూ, ఎల్లవయ్యా, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అన్నాడండి.
ఎల్లబాకు అనలే. నీ దేవుని గురించి నేను ఎన్నో సంగతులు విన్నాను, వెళ్ళు. ఇప్పుడు అంటున్నాడు 22వ వచనంలో, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షింపగలిగేనా. రాజుగారు చిరంజీవునుగాక నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడి తిని, సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. చూడండి, 6వ అధ్యాయములో 16వ వచనం. రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఒక అన్యుడు, ఒక విశ్వాసి భుజాన్ని ధైర్యపరుస్తూ, ఎల్లవయ్యా నీ దేవునికి అసాధ్యమైంది ఏముంది, నీ దేవుని గురించి నేను విన్నాను, నీ భక్తి జీవితం నా కళ్ళతో నేను చూశాను, నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అతడు దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు గనక సింహములు ఏ హానియో చేయక వాటి నోళ్లను మోయించెను. కటే మాట, దేవుని యందు మనం నమ్మకంగా ఉంటే చాలు. ఇక మన బాధ్యత ఆయనదే, మన పోషణ ఆయనదే, మన కాపుదల ఆయనదే, మన ఆశీర్వాదం కూడా ఆయనదే. భయపడాల్సిన పని లేదు. కానీ భక్తి నుండి బయటపడుతున్నామే, భక్తిని విడిచిపోతున్నామే. సరే, చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, మొదట ప్రభు పట్ల ఉన్నంత ఆసక్తి ఇప్పుడు కనపరచడం లేదు. లోపల ఆంతర్య పురుషుడు కృషించిపోతున్నాడు, శరీరము బయటికి వచ్చేస్తాం. అలాగైతే దేవునిని పొందలేము. అందుకే నేను ఎక్కడ అతిశయపడుతునో అని పౌలు గారు తన శరీరాన్ని ఏం చేశాడు? రాజయ్య బాబు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? నేను డ్యూటీ పోయి వచ్చిన, నేను నమ్మకంగా గుడికి వచ్చిన, నువ్వు ఇట్లా అడిగితే ఎట్లా అంటున్నాడు. తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఏది వంకలు పోయి రాళ్లతో నలగొట్టుకోవడం కాదు, ఆహార విషయములో లోక సంబంధమైన వాటి నుండి అతిశయపడకుండా తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. కానీ మనం ఉంచుకోవడం లేదే, శరీరం లేస్తూ ఉంది. దేవుని ఎరుగుదమని చెప్పుకొందురు కానీ వారి క్రియలను, వారి ప్రవర్తన, వారి నడవడిక, వారి సహవాసము, వారి మాటలను బట్టి వారు దేవునికి దూరంగా ఉన్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం. 11:8 సామెతల గ్రంథం. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, బాధాపాలగును భక్తిహీనుడు. బాధ నుండి తప్పించబడును నీతిమంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానిని బాధ నుండి ఆయన తప్పించు దేవుడుగా ఉన్నాడు.
37వ కీర్తన 40 వచ్చింది. మండు టెండల్లో చల్లని వర్షము మనకు దేవుని వాక్యం ఆత్మీయమైన వర్షం కురుస్తూ ఉంటే దేవుడు పరలోకంలో సంతోషిస్తూ మీరు వెళ్ళేటప్పుడు చల్లగా వెళ్ళాలని ఆయన ఏం చేస్తున్నాడు? భూమిని దడుపుతూ ఉన్నాడు. 37వ కీర్తన 40 వచనం. ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. వారు యెహోవాను శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించు. అతడు తన దేవుని యందు నమ్మిక ఉంచినవాడు గనుక సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మొయించని. యెషయా గ్రంథం 26:3లో కూడా అదే కదా. ఎవని హృదయము నిన్ను ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మనం దేవుని యందు అతిశయం. నాకు దేవుడు దొరికాడు, నాకు ప్రభు ఉన్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నేను క్రీస్తును సంపాదించుకొని, పౌలు గారు, నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకున్నాను. నేను క్రీస్తును సంపాదించుకో. ఏవేవో సంపాదించుకునవచ్చు, కానీ క్రీస్తును సంపాదించుకున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితము ఆయనకి నిన్ను సంపాదించుకున్నాడు. తన అమూల్యమైన ప్రాణమును పెట్టి తన రక్తముతో నిన్ను నన్ను ఏం చేశాడు? కొన్నాడు. మరి లోకంలో ఎలాగో జీవిస్తాడు? తన అమూల్యమైన ప్రాణము పెట్టి నిన్ను నన్ను విమోచించి, కనుక ప్రజల మధ్య లోకములో నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? ఆయన నామమునకు మహిమ తెచ్చే విధముగా జీవించాలి. ఆయన నామమునకు అవమానము తెచ్చే విధముగా ప్రవర్తించకూడదు. 66వ కీర్తన 16వ వచనం. 66వ కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఏమంటున్నాడు? నేను వినిపిస్తా. ఒక వృద్ధుడు నూతనంగా రక్షించబడిన పిల్లలతో ఏమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు గలవారు నా యొద్దకు రండి. నా జీవితములో, నా కుటుంబములో దేవుడు నాకు చేసిన కార్యములను
నేను మీకు వినిపిస్తా, నా అనుభవాలను తెలియజేస్తా. సర్వశక్తుడు నాకు చేసిన క్రియలను నేను దాచక ఆయన ప్రజలందరి ఎదుట 116వ కీర్తన 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను నీకేమీ చెల్లించేదను. నాకు చేసిన ఉపకారములను. ఎప్పుడు ఏడుపు ముఖమే. ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? 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 వాడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము బొగ్గొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనం. ఏమిచ్చాడని కాదు, నువ్వు సజీవంగా ఉన్నావు కనుకనే దేవుని స్తుతించాలి. నీ జీవితములో, నా జీవితములో 3 కరోనాలను జయించాం. 1 కాదు, 2 కాదు. అందులో లక్షల మంది భూమిని ఖాళీ చేసి వెళ్ళారు. భూకంపములో ఒక ధనవంతుడు తనకున్న బిల్డింగ్లను నేలమట్టమైతే తన ఆకలి కొరకు లైన్లో నిలబడి ఒక బెడ్ ముక్క, ఒక గ్లాస్ వాటర్ బాటిల్ కోసం క్యూలో నిలబడినాడు. ఒక సంపన్నుడు. ఏమిచ్చాడు కాదు, దేవా నా కుటుంబాన్ని నీ రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్నావు, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా, నిన్ను పని ముగించుకొని క్షేమంగా వస్తున్నానయ్యా, నా డ్యూటీలో నాకు ఉన్నతమైన పదవులు ఇచ్చావు, నీకు స్తోత్రం. దేవా చెయ్యి చాపకుండా నా కుటుంబాన్ని పోషిస్తున్నావు, నీకు స్తోత్రం. ఇవి రావు నీకు. అదిగో వాడు కారు తెచ్చని, అదిగో వాడు స్థలం కొన్ని, అదిగో వాడు బిల్డింగ్ చేసని. వాడు కాపురం చేశాడా? కాపురం చేయకొని లోకాన్ని విడిచిపోయాడు. తాడిపత్రిలోని పెద్ద బిల్డింగ్, అందరి కార్డులు ఇచ్చి వస్తున్నాడు ఒంగోలు నుండి. ఎక్కడ జరిగింది ప్రమాదం? సదల్దిన్న దగ్గర. ఆడితే అట్లే పిచ్చలు. మన సహవాసంలో కూడా ఇల్లు కొన్నాడు. దేవుని తీర్పు ఎంత ఘోరమంటే, అతని కుమార్తెలో గర్భవతి కూడా, అతడు కుమార్తె గర్భములో ఉన్న శిశువు కూడా యాక్సిడెంట్లే. ₹1,00,00,000 ఇల్లు కట్టాడు. ఇప్పుడు బుడ్డి వెలిగించేది లేదు, లైట్ వేసేటోడు లేడు, పూజు పడతావు. ఏమిచ్చాడని కాదు, దేవా నా కుటుంబాన్ని రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని ఆలోచన రావడం లేదు. దేవుని యందు భయభక్తులారా రండి, దేవుడు నాకు చేసిన కార్యములను నీకు వినిపిస్తా. జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు ఎప్పుడైనా పంచుకున్నావా? కూర్చోబెట్టుకొని, అవయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఎప్పుడైనా మహాసమాజానికి నేను తెలియజేస్తానంటున్నాడు. నేను దాచిపెట్టుకొనక మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన చేసిన ఉపకారాలను బట్టి ప్రభువును స్తుతించాలి. 78వ కీర్తన 22వ వచనం.
వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఆయన వారు పోయిరి, నమ్మిక ఉంచకపోయిరి. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయిరి. అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు. దావీదు దేవుని యందు నిరీక్షణ కలిగినవాడు. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. దానియేలు తన దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు గనుక సింహములు ఏ హానియు చేయవు. మనం దేవుని యందు అతిశయపడుచూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా రండి, దేవుడు నాకు చేసిన ఉపకారములను మీకు వినిపిస్తాను. ఎప్పుడైనా పంచుకున్నావా? వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయారు గనుక వారు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. 56వ కీర్తన 4వ వచనములో దావీదు జీవితములో శత్రువులు అనేక రీతిలుగా గుంపు కూడినను నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, శరీరులు నన్నేమీ చేయగలరు. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు గనుకనే దేవుని కొరకు సమస్తం కూలిపోయినను రెండింతలు అధికముగా మెరిచారు. ఈ మాటలు, ఈ వాక్యము మీరు నీరు కట్టి ఫలింపచ్చారు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచి కాపాడమని అడుగుతారు. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగళ్ళు డ్యూటీలు చేయొచ్చు. దీవించు, క్షేమంగా నడిపించు. ఎండలు అధికంగా ఉన్నాయి. ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానికుండా కాపాడు. డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. అందులో బిషప్ పెద్ద కుమార్తె జగదీష్, నేను నమ్మిన పిల్లలు. అలాగే గత ఆదివారం నీటి పరీక్షలు రాశారు. అందులో సతీసార్ కుమార్తె, దేవదాస్ పెద్దక్క కుమార్తె. దీవించండి, మంచి ఫలితాలతో పాస్ అవ్వాలి. ఇంకో కొనదాయచ్చు. సహోదరుడు గంధం దేవదాను ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించు. సండే స్కూల్ నడిపిస్తున్న కళా మేడం, ఆమె భర్త, పిల్లలు బట్టి నడుస్తుంది. ఆమె తల్లిగారికి రాత్రి కంటి ఆపరేషన్ జరుగుతూ ఉంది. వైద్య బృందాన్ని దీవించండి, అద్భుతమైన సహాయం దాయించండి. పలుసుపాల్లో మరి శ్రీకాంత్ కుమార్తెకు మరి బైపాస్ సర్జరీ జరగాలని మీ కృపను దాయించి, చిన్న యవనస్తురాలు, ఆమెకు ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. నీరు కట్టి ఫలింపచ్చేయండి నైనా. సంఘాన్ని దీవించండి, వీధి ప్రజలను దీవించండి. యంత్ర శబ్దం ధర ఎందరికీ ఉంటున్నారో ఆకర్షించండి. మా మండలంలోని ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా దేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధానిని అంటున్నాం. యేసు ప్రభువా రాష్ట్రపతి గారిని దీవించండి. అయ్యా మీ కృపను దయచేయండి.
ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. దేశ సరిహద్దులో ఉంటున్న సైనిక పటాలమును కూడా మీరు ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలను మీరు ముఖ్యంగా రైతు కొరకై మేము ప్రార్థిస్తున్నాం. అయినా మరి తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న రైతుల కొరకై మేము ప్రార్థిస్తాం. కన్నీటితో విడుచువాడు విత్తువాడు సంతోషంతో పనులు పోయిను అన్నారు. పంట చేతికొచ్చింది, సరైన ధర లేదు. అధికారులను కదిలించండి, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు పను దయచేయండి. యేసు ప్రభువా, మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈ సెలవు దినాలలో పిల్లలు ఆయా ప్రదేశాలు వెళుతున్నప్పుడు ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడమని అడుగుతాం. సంఘములో పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన సహాయం దయచేయండి. బిషప్ డ్యూటీని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. కుమారులు భార్యలు సంతానం, వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీవించండి. సుదర్శనం గారి కుమారుని యొక్క వివాహాన్ని దీవించండి. మరి ఆంధ్రాలో ఈ నెలలో జరగబోయే కూడికలు కూడా దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. రాత్రి మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.